హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను నాటుకోడి చేస్తున్నాను. నాటుకోడి అంటే గిరిరాజు కోడి అంటారు కదా, అది అది శుభ్రం చేయించి తీసుకొచ్చారు మా వారు. చేస్తున్నాను. ప్రాసెస్ చూడండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. 2 కేజీస్ అండి, ఇది 2 కేజీస్ సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఒక పెద్దవి 2 ఆనియన్స్ కట్ చేసి వేసాను. దాంతోపాటు పచ్చిమిర్చి, ఇది మెంతి ఆకు, చికెన్లో మెంతి ఆకు బాగుంటుంది కదా, లేతదైనా అది. కరివేపాకు వేసేసుకున్నాను. ఉప్పు అండి, ఉప్పు. ఏంటి ఫ్రెండ్స్ కబుర్లు? కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. పుదీనా అండి, పుదీనా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి. ఆనియన్స్ మగ్గాలి. ఆనియన్స్ మగ్గితే టేస్ట్ బాగుంటుంది. అవి మెల్ట్ అవ్వాలి కదా. ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే మనం కర్రీ ఎంత చేస్తామో ఆ కర్రీకి సరిపడే వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసినా బాగోదు, ఎక్కువ వేసినా బాగోదు. అలా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. బాగుంది కదా కలర్ఫుల్గా. మీకు ఇష్టం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక 2-3. ఇలా ఈ కంటెస్టెన్సీ వచ్చే వరకు ఇలా వేపుకోవాలి ఆనియన్స్. ఇలా వేగాక చికెన్ వేసుకోవడమే. చికెన్ వేసాక ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాను కదా, ఒకవేళ తక్కువైతే తర్వాత మనం ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు కారం పొడి, గరం మసాలాలు, ధనియాల పొడి అవన్నీ వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి స్టెప్ బై స్టెప్. ఫ్రెండ్స్ కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా ఛానల్ మానిటైజేషన్ దగ్గరలో ఉంది. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు ఎంత తింటే కారం అంత. నేనైతే మా ఇంటి వాళ్ళు తినేటట్టుగా వేసుకుంటున్నాను. దానికి సరిపడిన మీరంటే కారం కూడా ఒక్కొక్కరిది ఒకలాగా ఉంటుంది కదా, అంటే టేస్ట్ కారం ఘాటు అలా దాన్ని చూసుకొని వేసుకోండి. స్పైసీగా అయితే స్పైసీ అలా. నాటుకోడి కదా, నేను కొంచెం మిరియాల పొడి కూడా వేసాను, ధనియాల పొడి కూడా వేసాను. కాస్త మరీ ఎక్కువ వేసుకోవద్దు. ధనియాల పొడి వేసాను, గరం మసాలా వేసాను, మిరియాల పొడి కూడా వేసాను. అన్నీ కలిపేసానండి. అన్నీ వేసేసి వాటర్ పోసేసి, అయితే ఇది కోడి 2 కేజీస్ కదా, ఉడకదనేసి నేను కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసాను. కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తే ఒక 2 విజిల్స్ పెట్టి తీసేసాను. ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఏది బాగుందో ఏది బాగాలేదు చెప్పండి. అయిపోయింది, చికెన్ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. జొన్న రొట్టె చేశాను, జొన్న రొట్టె వీడియో కూడా పెడతాను. జొన్న రొట్టె కాంబినేషన్తో ఇది చికెన్, నాటు చికెన్ చేశాను. నచ్చిందా? నాకైతే ఎమ్మీగా ఉంది. జొన్న రొట్టెతో టేస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.